ఈ కార్ నేను వీడియోలో ఎందుకు చూడాలని చెప్పేసి అనుకుంటే జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్ బ్రో, నీకు చిన్న క్లిప్పింగ్ చూపిస్తా. ఇప్పుడు మీకు కండిషన్ చూపిస్తా కార్ది. ఇప్పుడు ఇంకా పరిచయం అయిపోతారు. లీకేజ్ అన్నీ ఉన్నాయి. ఈ కండిషన్ పెట్టుకొని బండి ఆ స్పీడ్ కొడుతుంది అనమాట. ఇంకా బ్యాక్ మనం పవర్ తీసుకొస్తే ఎట్లుంటుందని మీరే ఇక ఆలోచించుకోండి. నువ్వు చెప్పు, ఈ కార్ని బిల్డ్ చేస్తే వర్తా కాదనేది. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం బ్రో, ఫైనలీ దీనికి టైం వచ్చేసింది. సో ఫిట్నెస్ చెక్ ఉంటుంది కాబట్టి ఫిట్నెస్ చెక్కి ఏమేమి కావాలో అవన్నీ మన ఆర్టీఓ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఫార్వర్డ్ చేయాలన్నమాట, అన్ని వర్క్ చేస్తున్నాయా లేదని చెప్పేసి. సో నాకు తెలిసినంత, నా నాలెడ్జ్ ప్రకారం వీళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఇప్పుడు ఫిట్నెస్లో బండి అంతా చూడడానికి బాగానే ఉందా, మేజర్ యాక్సిడెంట్స్ ఏమైనా అయినట్టు ఉందా, బండి మంచిగా ఉందా అని చూస్తారు. సో బండి అయితే మంచిగా ఉంది, అంటే గ్యాపింగ్స్ ఇవి ఉన్నాయి కానీ చెల్దా అనమాట. హెడ్లైట్స్ మంచిగా ఉండాలి, అంటే పగలకుండా ఉండాలి, మంచిగా ఉన్నాయి. ఆల్ గ్లాసెస్ అన్నీ కూడా క్రాక్స్ ఇట్లా ఏం లేకుండా మంచిగా ఉండాలి, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే టైలైట్స్ మాత్రం మనము తీసుకున్నప్పటి నుంచి వెహికల్ ఇది ఒక హోల్ ఉంది దీని మీద. సో అదొకసారి అనుకోవాలి దాని గురించి. ఇది ఒకటి ఉంది, ఏమో లైట్స్ క్రాక్స్ ఉన్నాయి, తాకినాయి లైట్స్ క్రాక్స్ ఉన్నాయి కానీ పగలలేదు. సో అది ఇది ఒక్కటి పగిలింది. విల్ ట్రై టు సార్ట్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే హార్న్ చెక్ చేయడం, హెడ్లైట్స్ వస్తున్నాయా లేదా, ఇండికేటర్స్ కూడా వర్క్ చేస్తున్నాయా లేదా అవన్నీ చెక్ చేస్తాను అనమాట. Check. Boys and girls, ladies and gentlemen, a big announcement. Officially, I am the owner of this car. So, ఇప్పుడు చాలా మంది అనుకుంటుండొచ్చు మీలో, రీసెంట్ గా వీడు KTM RC200 బైక్ అమ్మేసిండు, ఆ బైక్ అమ్మేసి ఆ డబ్బులతో ఈ కార్ కొన్నాడు అని చెప్పేసి అనుకుంటే ఏ బిగ్ నో. ఎందుకంటే ఈ కార్ బ్యాక్ 6 to 7 months నుంచి మన దగ్గర అయితే ఉంది. అండ్ నా బ్లాగ్స్ లో కూడా మీరైతే చూడొచ్చు, చాలా సార్లు ఈ కార్ అయితే కనిపించింది. సో ఎప్పుడో కొన్న కార్ని ఇప్పుడు నేను ఎందుకు అఫీషియల్ గా ఓనర్ అని చెప్పి చెప్తున్నా అనేది, సో దాని ఇంకా ఒక చిన్న స్టోరీ అవుతుంది. సో అదేందని చెప్పేసి అంటే, సో 6 months బ్యాక్ అయితే ఈ కార్ అయితే తీసుకున్నాం, మీ అందరూ ఆ వీడియోలు చూసారు, అంత అయిపోయింది. బట్ అప్పుడు చెప్పకుండా ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసిన అని అంటే, అప్పుడైతే ఈ కార్ నాది కాదు, ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ఏమనుకున్నా అంటే రిజిస్ట్రేషన్ అయ్యి ఇది నా పేరు మీకు ట్రాన్స్ఫర్ అయిన రోజు నేను ఈ కార్ ఓనర్ అని చెప్పేసి అందరికి చెప్తామని చెప్పేసి అనుకున్నాను, అందుకే చెప్పలేదు. అండ్ ఇన్ని డేస్ 6 months 7 months ఎందుకు అయినా అని చెప్పేసి అంటే, సో ఈ కార్ ఇంత ఓల్డ్ కార్ రిజిస్ట్రేషన్ అయిపోయాలంటే కొంచెం కథలు వేరే ఉంటాయి అనమాట. సో బేసిక్ ఏదంటే గ్రీన్ ట్యాక్స్ కట్టాలి అండ్ ఫిట్నెస్ చెక్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఈ కార్ ఆర్సీ 2 years బ్యాకే ఎక్స్పైర్ అయిపోయింది. సో మళ్ళీ ఆ ఆర్సీని రెన్యువల్ చెప్పారంటే ఫైన్ కట్టాలి. సో చాలా థింగ్స్ ఉండే అనమాట, చాలా బిగ్ అమౌంట్ ఉండే కట్టేది. సో ఈ కార్ ఇప్పుడు నేను ఎంతకైతే ఓన్ చేసినో దాంట్లో 50% అమౌంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ పైన ఖర్చు పెట్టాలన్నమాట. సో చాలా ఎక్కువ అమౌంట్, ఆ అమౌంట్ ఒకటేసారి బల్క్ లో తీసుకొని ఇవ్వాలి. ఇట్లా కొంచెం కట్టుకుంటాం, కొంచెం ఒకదాని తర్వాత ఒకటి చేద్దామని చెప్పేసి అనుకుంటే అట్లా కాదు. ఈ బల్క్ అమౌంట్ మొత్తం కూడా ఒకటిసారి తీసుకెళ్ళి పెట్టి ఓన్లీ ఆన్ పేపర్స్ వర్క్ అనమాట. ఓన్లీ ఆన్ పేపర్ వర్క్ పైన ఇవన్నీ మనం డబ్బులు అయితే పెట్టాలన్నమాట. సో అందుకే ఇన్ని డేస్ అయితే టైం పట్టింది. అండ్ ఐఎమ్ రియలీ సారీ అండ్ థ్యాంక్ఫుల్ టు దిస్ ఎక్స్ ఓనర్ అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేయించిన, అందుకే సారీ చెప్తున్నా. సో 6 months అంటే ఎవ్వరు ఊకోరు వేరే ఈయన ప్లేస్ ఉంటే. బట్ ఎట్ ద సేమ్ టైం అందుకే థ్యాంక్స్ అని కూడా చెప్తున్నా, ఎందుకంటే ఊరుకున్నాడు. నార్మల్ ఎక్కువ ఫోర్స్ చేయకుండా నా సిచ్యువేషన్ చెప్తే అర్థం చేసుకోండి. టైం ఇచ్చింది అనమాట. ఇంకా కూడా సరే బ్రో అని చెప్పేసి టైం అయితే ఇచ్చింది అనమాట. సో థింగ్ ఏంటంటే మేము ఇల్లు తీసుకున్న టైంలో ఈ కార్ అయితే తీసుకున్నాం అనమాట. అప్పుడు నా దగ్గర డబ్బులు లేకుండే, అప్పుడు నేను సూపర్ ఇద్దరం కలిసి తీసుకున్నాం అనమాట కార్. సో అన్న కొంచెం డబ్బులు వేసినాం, నేను కొంచెం డబ్బులు వేసినాం. ఎగ్జాక్ట్ గా నేనే తీసుకున్నా అని చెప్పి చెప్పలేకపోయాను అనమాట. అందుకే నేను ఎవరు కూడా చెప్పలేను. అంతెందుకు ఇప్పుడు ఎంబడున్న కౌశిక్, వీడు నా క్లోజ్ ఫ్రెండ్, పొద్దున్నేసి వీళ్ళతో తిరుగుతా వీళ్ళకి 2024 తర్వాత చెప్పిన అనమాట. అంటే మొన్న జాన్లో చెప్పిన వీళ్ళకి, అరే కార్ నేను తీసుకుంటున్నా ఇట్లా అని చెప్పేసి. అంటే మొత్తం అమౌంట్ అన్నకి చేసి, బట్ రిజిస్ట్రేషన్ అనేది ఈ మంత్ లో ఈ వీక్ లో అయిపోతుంది. సో అందుకే ఈ వీడియోస్ షూట్ చేస్తున్నా. సో ఇల్లు కొన్న తర్వాత సిచ్యువేషన్ ఎట్టుంటుంది మీ అందరికి తెలుసు కదా. సో ఫైనాన్షియల్ గా కొంచెం టైట్ అయిపోయింది అనమాట సిచ్యువేషన్. అందుకే రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వలేదు అండ్ ఇంకా ఏ వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. ఈ కార్ బిల్డ్ చేద్దామని చెప్పి తీసుకున్నాము అండ్ బిల్డ్ కానీ ఇంకేం స్టార్ట్ చేయలేదు అనమాట, వర్క్ ఏం స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాయి థింగ్స్. అండ్ నాకు అనిపించింది రీసెంట్ టైమ్స్ లో KTM ఎక్కువ తీస్తారే నేను. సో బైక్ చేపించి పక్కకు పెట్టడం అవుతుంది ఓకే. సో బెటర్ సేల్ చేస్తే బెటర్ అని చెప్పేసి సేల్ చేసిన. అండ్ ఇప్పుడు అఫీషియల్ గా చెప్తున్నా, ఈ కార్ని మనం బిల్డ్ చేయబోతున్నాం. అండ్ తెలుగు కమ్యూనిటీలో ఇంతవరకు ఇట్లాంటి వీడియో లేదు. అలాంటి వీడియోస్, అలాంటి కంటెంట్ మీ అందరి ముందుకు తీసుకొని వస్తా. అండ్ ఈ కార్ని వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ బిల్డ్ ఆఫ్ హైదరాబాద్ గా చేయబోతున్నాం. సో జస్ట్ వెయిట్ అండ్ సీ.
బాయ్ కౌశిక్ బాయ్. పెడితే థింగ్ ఏదైపోయి అంటే తెలుగు కమ్యూనిటీలో ఎవరు చేయలేదు ఇంతవరకు కార్స్ పైన, కార్ రిజిస్ట్రేషన్ పైన కూడా. మనం 1 year బ్యాక్ వీని కార్ పైన 1 year బ్యాక్ నేను ఫస్ట్ వీడియో చేసిన తెలుగు కమ్యూనిటీలో రిజిస్ట్రేషన్ గురించి పక్కకు పెడితే తెలుగులో Type 2 హోండా సిటీ అని చెప్పేసి ఒక సెర్చ్ కొట్టిన అనమాట యూట్యూబ్ లో. సింగిల్ అంటే సింగిల్ వీడియో కూడా లేదు. చాలా మందికి ఈ Type 2 హోండా సిటీ ఇంత ఓల్డ్ జనరేషన్ వెహికల్ కూడా ఎట్లా పర్ఫార్మ్ చేస్తుంది, ఏం కథ, దీని కథ ఏందనేది ఎవరు తెలియదు. అదంతా నేను చూపించబోతున్నా. అండ్ ఇంత పాత కార్ మనం ఎంత మంచిగా ఎంత బ్యూటిఫుల్ గా బ్యాక్ తీసుకురావచ్చు అనేది చేసామనే ప్రయత్నం అనమాట ఇదంతా కూడా. సో యా, ఈ వీడియో నుంచి ఈ కార్ కథ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇప్పటి నుంచి అయితే మనం సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ప్రస్తుతం ఈ కార్కి ఒక పేరు అయితే పెట్టుకున్నాం, అదేంటంటే ప్రాజెక్ట్ 0555. రిజిస్ట్రేషన్ నంబర్ లో 0555 ఉంది, ద ఫ్యాన్సీ నెంబర్ అనమాట. సో ఆ నెంబర్ ని తీసుకొని మనము ప్రాజెక్ట్ 555 అని చెప్పేసి ఇప్పుడు నుంచి అంటున్నాము. బై అండ్ ఒక నేమ్ అనేది డిసైడ్ చేసి మనము ఈ కార్కి అయితే పెట్టేద్దాం. సో యా, టచ్ లో ఉండండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మంచి మంచి రీల్స్, మంచి మంచి కాంటెంట్ అయితే తీసుకురావడానికి నా బెస్ట్ నేను ట్రై చేస్తున్నా. అండ్ దానికి మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోస్ ని ఇప్పటి నుంచి ఇదివరకు మీరు చూసిన కంటెంట్ వేరు, అండ్ ఇప్పటి నుంచి నేను ప్లాన్ చేసే కంటెంట్ అంతా కూడా వేరు. సో యా, దానికోసం మీ సపోర్ట్ అండ్ లవ్ చాలా ఎక్కువ అవసరం. స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు ఎండింగ్ ట్విస్ట్ ఉంటుంది. సో బై గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్ అంత మంచిగా కావాలని అనుకుంటున్నా. ఇఫ్ అన్ని టైం కి కరెక్ట్ గా జరిగితే విత్ ఇన్ 1.5 లేదా 2 months లా మాక్సిమం టైం అనుకుంటున్నా నేను. సో అన్ని కరెక్ట్ టైంకి అయితే ఆ టైంలో మన కార్ అనేది క్రేజీగా బిల్డ్ కాబోతుంది. సో యా, జస్ట్ మనీ సార్ట్ చేసుకొని కూర్చోవాలి. అండ్ అన్ని సార్ట్ అయ్యి ఉన్నాయి, లైక్ ఎక్కడ నుంచి ఏం రావాలి, పార్ట్స్ ఏం కదా అనేది అన్ని రెడీగా ఉన్నాయి. బట్ ఏంటంటే పేపర్ వర్క్ అయిన తర్వాత మెకానికల్ వర్క్స్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని ప్లాన్ చేస్తున్నాము. క్రేజీ ప్లాన్స్ అయితే ఉన్నాయి నా మైండ్ లో. అవన్నీ కూడా ఈ కార్ పైన ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ ఐ నో ఇప్పుడే నేను చెప్తున్నా కూడా మీకైతే నేను కొన్ని తప్పులు కూడా చేయవచ్చు ఈ ప్రాసెస్ లో. బట్ ఐఎమ్ లెర్నింగ్. సో నేను చేస్తూ నా పైన నేను వర్క్ చేస్తూ నేను నేర్చుకుంటూ మీ అందరికీ థింగ్స్ షేర్ చేయాలి అని చెప్పేసి, ఒక నాలెడ్జ్ తీసుకురావాలని చెప్పేసి అయితే ఈ కార్ పైన బిల్డ్ అనేది స్టార్ట్ చేసి చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కార్స్ మనం చేసాము, బట్ నా ఫుల్ రిస్టోరేషన్ చేయలేదు. లైక్ ఏంటంటే ప్రాపర్ గా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది అసలు ప్రాపర్ రిస్టోరేషన్ అంటే ఎట్లుంటుంది ఏం కదా అనేది. ఈ కార్ వీడియో చూడండి మీరు, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో కొంచెం నాలెడ్జ్ తోటి, కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. హోప్ఫుల్లీ చాలా గ్రేట్ గా బిల్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ అదే సపోర్ట్ వస్తుందని కూడా మీరు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కౌశిక్ ఎడిపోతున్నాం అని చెప్పేసి అంటే మన కేఫే అడ్మిన్ అయిన కరీమన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఏంటంటే ఆయన వీటెక్ పైన హెడ్ లైట్స్ అండ్ టైల్ లైట్స్ రెండు ఈ బండి మీదకి స్వాప్ చేస్తున్నాం. ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో చూసిరు కదా, దీని హెడ్ లైట్స్ అయితే బాగాలేవు అనమాట. హెడ్ లైట్స్ అండ్ టైల్ లైట్స్ అయితే కొంచెం మబ్బుగా ఉన్నాయి. మన ఆర్టీఓ పర్సన్ కి వీడియో కాల్ చేసి చూపించిన, వీడియోస్ కూడా పంపించేసిన. అంకుల్ ఓకే అన్నారు. నాకు ఎందుకు సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. అరే నాకు చూస్తుండే ఓకే అంటుండే, మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే కష్టం అని చెప్పేసి సో నేను ఈరోజు మార్నింగ్ అయితే డైరెక్ట్ కార్ తీసుకుని అక్కడికి వెళ్ళిన. సో అంకుల్ ఏమంటారు అంటే హెడ్ లైట్స్ అండ్ టైల్ లైట్స్ బెటర్ కొత్తగా చేసి అని చెప్పేసి అన్నాడు. సో మనం కూడా కొత్తగా చెప్దామనే ప్లాన్ ఉంది. బట్ ఏంటంటే థింగ్స్ అని ఒకటేసారి తీసుకొద్దాము, ఇప్పుడే వద్దు అని చెప్పేసి. సో ఇప్పుడైతే అవి వేసుకొని మన పేపర్ వర్క్ చేయించేసుకొని దాని తర్వాత కొత్త పార్ట్స్ అన్ని రాగానే కొత్తగా ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో ఇది ప్లాన్ అయితే ఉంది. సో చలో లెట్స్ గో. 1 year బ్యాక్ స్టోరీ చూసుకుంటే అప్పుడు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు మాకు. బట్ నాకు వీనికైతే కొంచెం నాలెడ్జ్ ఉంది కార్స్ పైన, ఎట్లాంటి పెయింట్ వర్క్ ఎట్లా అవుతుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి, ఏమేమి వర్క్ అయితే ఏం కదా, రిజిస్ట్రేషన్ ఎట్లయితే అనేది నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ తోటి మేము ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వీరి కార్ పైన వర్క్ స్టార్ట్ చేపిస్తాము. వీళ్ళ రిలేటివ్స్ కూడా ఉండడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినాము, బట్ మాకు లేటర్ ఆన్ మేము రియలైజ్ అయింది ఏంటంటే అంటే వర్క్ అయింది, బండి చూడడానికి మస్తు క్రేజీగా అనిపిస్తుంది. బట్ ఇన్ డీటెయిల్ గా వెళ్తే కొన్ని మైన్యూట్ థింగ్స్ అక్కడక్కడ మేము బిజీ చేసాం అనమాట. ఇది అంత నీట్ గా చూసుకోవచ్చు, దీన్ని కూడా రిజిస్టర్ చేయొచ్చు అనేది ఇప్పుడు నాలెడ్జ్ ఉంది. సో అవన్నీ కూడా చూసుకుంటా ఈ కార్ని కేర్ఫుల్ గా బిల్డ్ చేయబోతున్నాం అనమాట. సో అది ప్లాన్. సో బేసిక్ గా ఈ కార్ ఎందుకు ఇదేందుకు తీసుకున్న, దీనిలో ఏం స్పెషల్ అని చెప్పేసి అంటే సో 2000 ఆ టైంలో దిస్ ఈస్ ద ఒరిజినల్ హోండా సిటీ Type 2 అనమాట. సో దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. 1.3 లీటర్, 1.5 లీటర్ అండ్ 1.5 అంటే వీటెక్ అనమాట. వీటెక్ ఏంటంటే కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనమాట. లైక్ కొంచెం ఏంటంటే పవర్ కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, దాని ఇగ్నిషన్ టైమింగ్ అనేది వేరే ఉంటుంది అనమాట. సో వీటెక్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ కార్ ఎంతూసియాస్ట్ కార్ అని చెప్పేసి అంటారు. బట్ దిస్ ఈస్ నాన్ వీటెక్. నేను ఇదేందుకు తీసుకున్నాను అని చెప్పేసి అంటే మనకి ఇది దొరికింది కాబట్టి, ఆల్మోస్ట్ వాళ్ళు వీటెక్ లోనే పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి ఇదైతే తీసుకున్నాము. అండ్ ఈ కార్ నేను వీడియోలు ఎందుకు చూడాలని చెప్పేసి అనుకుంటే జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్ బ్రో, నీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తా, దాని తర్వాత నువ్వు చెప్పు ఈ కార్ని బిల్డ్ చేస్తే వర్తా కాదనేది. సో యా, వీడియో చూడు.
బండి చూసిన 160 కొడుతుంది. ఇప్పుడు నీకు ఇంజన్ పే చూపిస్తా, ఎట్లుంది అనేది చూడు, దాని తర్వాత చెప్పు మళ్ళీ నువ్వు మాట. బొరట పని ఎంత స్పీడ్ కొడుతుందో ఈ బండి చూసి కదా, ఇంకా కూడా దాటి వెళ్తుంది. బట్ నేను ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దు, ఈ బండికి ఇంకా సర్వీస్ కాలేదు అని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇప్పుడు మీకు కండిషన్ చూపిస్తా కార్ది, ఇప్పుడు ఇంకా పరిచయం అయిపోతారు మీరు. యో బ్రో, చూడండి లీకేజ్ అన్నీ ఉన్నాయి. ఈ కండిషన్ పెట్టుకొని బండి ఆ స్పీడ్ కొడుతుంది అనమాట. జస్ట్ లుక్ ఇన్ టు ఇట్ బ్రో. ఇది కార్ పరిస్థితి. ఇట్లా జస్ట్ ఇమాజిన్, ఈ కండిషన్లోనే బండి ఆ స్పీడ్స్ ఆరామ్సే చేస్తుందంటే ఇంకా బ్యాక్ మనం పవర్ తీసుకొస్తే ఎట్లుంటుందని మీరే ఇక ఆలోచించుకోండి. అండ్ ఇప్పుడు మీలో చాలామందికి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే అసలు ఈ కార్ పరిస్థితి ఏంది, ఒక రివ్యూ కావాలని చెప్పేసి అయితే అందరు అనుకుంటారు. ఎస్, ఆబ్వియస్లీ విల్ మేక్ ఏ రివ్యూ ఆన్ దిస్ కార్ ఎట్ దిస్ కండిషన్ ఓన్లీ. నందు యాదవ్ ఛానల్లో మీకు ఈ కండిషన్ ఉన్న ఈ కార్ అయితే ఇప్పుడు రివ్యూ చేస్తా. అండ్ ఈ కార్ పైన బిల్డ్ ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో ఇప్పుడు ఈ సిరీస్ అంతా కూడా నందు యాదవ్ ఛానల్లో మొత్తం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ప్రాపర్గా కంటెంట్ అనేది అక్కడ ఉంటుంది. వ్లాగింగ్ ఛానల్లో మనం పార్సల్ తీసుకురావడం, మనము ఎంజాయ్ చేయడము, ఈ వర్క్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము, దాని ఇంకా ప్రాసెస్ బ్యాక్ అండ్ బేసిక్ ఏంటంటే బీటీఎస్ దీంట్లో ఉంటుంది, ప్రాపర్ వర్క్ వచ్చి అక్కడ ఉంటుంది. సో యా, బోత్ ఛానల్స్ మీరు ఫాలో కావాలి యూట్యూబ్లో, సో దట్ మీకు కంటెంట్ ఏమవుతుంది ఏం కదా అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా క్విక్ అప్డేట్స్ కోసం మీరు ఇన్స్టాలో కూడా ఫాలో కండి. ఎందుకంటే ఈ పార్టీకి నేను ఈ వీడియో చాలా లేట్ అప్లోడ్ చేస్తున్నా, ఐ నో దట్. బట్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఉన్నారో నాకు ఫాలో వాళ్ళకైతే ఎప్పుడో తెలుసు ఈ కార్ పైన ఆల్రెడీ కొన్ని రీల్స్ అయితే అవుట్ అయిపోయినాయి అనమాట. సో మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే నేను అసలు ఎక్కడ కూడా ఇది నా కార్ అని చెప్పి చెప్పలేదు, బట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టారు ఇది నా కార్ అని చెప్పి తెలుసుకున్నారు. అండ్ వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. ఏ వీడియోలో ఈ కార్ కనిపిస్తే ఆ వీడియోలో అన్న జల్దీ హోండా సిటీ స్టార్ట్ చేయన్న వర్క్ అది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో యా, చూసినప్పుడల్లా ఆ కమెంట్ కి లైక్ చేసి పింగ్ చేయాలనిపిస్తుంది, రెస్పాన్స్ ఇవ్వాలనిపిస్తుంది. బట్ మళ్ళీ ఏమనిపిస్తా అంటే అరే వద్దు రెస్పాన్స్ ఇస్తే ఇప్పుడు అందరు తెలిసిపోతుంది అనిపేసి హోల్డ్ లో పెడుతుండే అనమాట. సో ఇజం వాళ్ళ కోరిక ఒకరోజు మనం తీరుస్తాం, బట్ దానికి టైం వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేసిన. సో యా, ఫైనల్ టైం వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటున్నా. చలో గైస్, ఫైనలీ లైట్స్ చేంజ్ చేసినాము. ఇంకా టైలైట్ బ్రేక్ ఉండే కదా, ఇది చేంజ్ చేసినాము. అండ్ హెడ్లైట్స్ కూడా ఆన్ చేయరా ఒకసారి, అండి హెడ్లైట్స్ చూడండి, హెడ్లైట్స్ కూడా చేంజ్ చేసినాము. సో పాత దానికంటే ఇవైతే బెటర్ ఉన్నాయి, న్యూ అని అయితే చెప్పలేను. సో యా, దీనిపైన కూడా కొంచెం ఫేడ్ అయి ఉందన్నమాట మొత్తం, ఇది కూడా హెడ్లైట్. సో ఇవి ఏవైతే మనం ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ వేయించినామో ఇవి హెచ్జేజీవి, ఇవి తీపిచ్చేసేస్తాము. సో యా, ఫిట్నెస్కి అయితే ఇవి అన్నీ ఓకే, ఇండికేటర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అనమాట. సో యా, చలో వెళ్ళిపోదాం.